ఈ వీడియోలో మీకు యుగాల గురించి చాలా అంటే చాలా షార్ట్ ఫామ్ లో చెప్పి కలి ఎక్కడి నుంచి వచ్చాడు, కలికి ఎప్పుడు పుడతాడో చెప్పి మీ మైండ్ లో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ తట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీనికి పార్ట్ 2 వీడియో ఉంది, అది చాలా లాజికల్ గా ఉంటుంది. అది అర్థం అవ్వాలంటే పార్ట్ 1 వీడియో ఫుల్ గా చూడాలి. మరింకెందుకు ఆలస్యం, వీడియో పూర్తిగా చూసేద్దాం రండి. ఇప్పుడు మనం యుగాల యొక్క టైం పీరియడ్ ఎంతో తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది సత్యయుగం. ఈ యుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ సత్యయుగంలో మనిషి పొడవు 32 అడుగులు. ఈ కాలంలో పుణ్యం 100%, పాపానికి ప్రవేశమే లేదు. నెక్స్ట్ త్రేతాయుగం. ఈ యుగం 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ త్రేతాయుగంలో మనిషి ఎత్తు 21 అడుగులు. ఈ కాలంలో పుణ్యం 75%, పాపం 25%. నెక్స్ట్ ద్వాపర యుగం. ఈ యుగం 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగంలో మనిషి ఎత్తు 11 అడుగులు. పుణ్యం 50%, పాపం 50%. నెక్స్ట్ కలియుగం అంటే ప్రెసెంట్ మనం ఉన్న యుగం. ఈ యుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ కలియుగంలో మనిషి ఎత్తు 5 నుంచి 6 అడుగులు. ఇందులో పాపం 75%, పుణ్యం 25%. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం కలియుగం ప్రారంభమయ్యి ఈనాటికి 5,000 సంవత్సరాలు అవుతుంది. హిందూ కాలమనుమూలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతంలో ఉన్న దాని ప్రకారం కలియుగం క్రీస్తు పూర్వం 3,102 ఫిబ్రవరి 13 ప్రారంభమైంది. అంటే ఇంకా 4,27,000 సంవత్సరాలు ఈ కలియుగం కొనసాగనుంది. ఈ 4,27,000 సంవత్సరాలు గడిచేలోపు ఈ కలియుగంలో పాపం 100%, పుణ్యం 0కి చేరుతుంది. అప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ తుడిచిపెట్టడానికి ఒక కారణ జన్ముడు శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి శంబాల అనే ఊరిలో పుడతారు. మరి ఈ కల్కి పుట్టడానికి కారణమైన కలిపురుషుడు ఎలా పుట్టాడో తెలుసా? శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వెనక భాగం నుంచి స్వీయ పాతకం అనే ఒక శక్తి పుట్టింది. ఈ శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు. అయితే అధర్ముడికి మిథ్య అనే మహిళతో వివాహం జరిగింది. వీళ్ళిద్దరికి బమ్ముడు మరియు మాయ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పుట్టారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికి లోబుడు అనే పుత్రుడు, నికృతి అనే కూతురు పుట్టింది. మళ్ళీ వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. అప్పుడు క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టింది. ఇంకా ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు మాత్రమే పుట్టాడు. పుట్టిన వెంటనే తన ఎడమ చేత్తో అంగాన్ని, కుడి చేత్తో తన నాలుకను పట్టుకొని పుట్టిన వెంటనే ఏడవకుండా వికృతంగా నవ్వుతున్నాడు. అతనే కలిపురుషుడు. ఆ తర్వాత జరిగేది మనందరికీ తెలుసు. కలిపురుషుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తప్పుదారి పట్టించి అధర్మం వైపు నడిపించి పాపాల్ని 100%కి పెంచేస్తాడు. అటువంటి కలిపురుషుడిని, కలికాలాన్ని అంతం చేయడానికి కల్కి అనే పురుషుడు పుడతాడు. కలిని అంతం చేస్తాడు. అంతటితో కలియుగం పూర్తయిపోతుంది. ఇలా కలియుగం అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం నుంచి ప్రారంభం అవుతుంది. పూర్తిగా ఈ కథ గురించి చెప్పాలంటే ఇంకా చాలా మంది, చాలా సన్నివేశాలు ఉంటాయి. పూర్తిగా చెప్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అండ్ ఈ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది. కానీ మెయిన్ పాయింట్ అయితే అదే కదా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కలియుగం గురించి రాసిన కథని ఇప్పుడున్న వాస్తవానికి కంపేర్ చేస్తే కథలో చెప్పినట్టు జరగడానికి సాధ్యం అవుతుందా? కలిపురుషుడు పుట్టేశాడని హిందూ పురాణాల్లో రాసి ఉన్నప్పుడు ఈ పాటికే ఆ కలిపురుషుడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలిసిపోవాలి కదా. ఎందుకు తెలియలేదు? కల్కి శంబాల అనే గ్రామంలో పుడతారు కదా. మరి ఆ గ్రామం భూమి మీద ఎక్కడ ఉందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. కల్కి యుద్ధం జరుగుతుంది కదా, అది ఎలా జరుగుతుంది? ఆ యుద్ధం బాణాలతో, కత్తులతో జరుగుతుందా, లేదంటే అప్పటి టెక్నాలజీని యూజ్ చేసుకుని అణుబాంబులు, మిషన్ గన్స్ తో జరుగుతుందా? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో పార్ట్ 2 లో తెలుసుకుందాం. పార్ట్ 2 వీడియోలో చెప్పే సమాధానాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. అయితే మీరు ఆ పార్ట్ 2 వీడియో చూసాక మీకు ఒకటి అర్థమవుతుంది. ఈ భూమి మీద కలి లేరు, కల్కి లేరు, కానీ ఇది కలికాలమే. ఈ కలికాలం నుంచి మనల్ని కాపాడేది ఆ కల్కి భగవానుడే. అర్థం కాలేదు కదా? అది అర్థం అవ్వాలంటే పార్ట్ 2 ఖచ్చితంగా చూడాలి. ఇంకా ఆ వీడియోలో మీరు కలికాలం గురించి చాలా అంటే చాలా వాస్తవాలు తెలుసుకుంటారు. ఆ వీడియో మీరు మర్చిపోకుండా చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.